అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ కోర్సులు. సో ఈ కోర్సులకు సంబంధించి మనకి కాలేజ్ వారీగా ఫీజు అనేది ఎంత ఉంటుంది, అసలు మనకి ఇదివరకు నర్సింగ్ వాళ్ళకి కొన్ని జీవో అయితే రిలీజ్ చేశారన్నమాట. దాంట్లో మనకి బీపీటీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సు వాళ్ళు కూడా కొన్ని కాలేజీకి అయితే ఫీజు అయితే కన్ఫర్మ్ చేశారు. మీకు ఫీజు ఎంత, ఎలా చెక్ చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ స్టెప్ బై స్టెప్ మొత్తం ఈ వీడియోలో చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అది చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరు జాయిన్ కూడా అవ్వండి. మెయిన్గా మనకి కొంతమందికి టెలిగ్రామ్ ఛానల్ లేదంటున్నారు, అందుకే మీకు అయితే చూపిస్తున్నాను. ఇది మెయిన్ మన వైఎస్ఆర్ వెబ్సైట్ అన్నమాట. ఒక్కసారి కిందకి వచ్చిన తర్వాత మెయిన్గా మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫీజ్ ఫిక్సేషన్ జీవో అని మనకి ఈ విధంగా మనకైతే ఉండడం జరుగుతుంది. ఒకసారి సో దాని మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మనకి పేజ్, వేరే పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి చూస్తున్నారు కదా జీవోస్ అని, టోటల్ మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే వద్దాం. ఫస్ట్ 141 అయితే ఓపెన్ చేస్తున్నాను, దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఒకసారి కిందకైతే వద్దాం. ఆ పీడిఎఫ్లోనే ఫస్ట్ నర్సింగ్ వాళ్ళకైతే ఉంది, మనకి నర్సింగ్ అక్కర్లేదు కదా. ఆ పేజ్లోనే 14 పేజ్ విషయానికి వస్తే ఇక్కడ ఫిజియోథెరపీ వాళ్ళకైతే ఇచ్చారన్నమాట. ఒక్కసారి చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ కాలేజ్ కోడ్ అండ్ అలాగే సొసైటీ కోడ్, నేమ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ అలాగే కాలేజ్ ఏ జిల్లా ఉంది, ఇక్కడ విశాఖపట్నం అని కూడా ఇచ్చారు. కన్వీనర్ ఫీజ్ చూస్తున్నారు కదా, మనకి ఇదే మెయిన్ అన్నమాట. ఫస్ట్ బీపీటీ చెప్తాను, తర్వాత ఎంఎస్సీ పారామెడికల్ ఈ కోర్సులు కూడా చెప్తాను. మెయిన్గా మనకి కాలేజ్ కోడ్ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ చిత్తూరులో అయితే ఉంది. ఈ కాలేజ్ విషయానికి వస్తే 19,000 ఫీజు అన్నమాట. అండ్ అలాగే శ్రీరామ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫిజియోథెరపీ విజయనగరంలో ఈ కాలేజ్ అయితే 40,000. ఒకసారి చూపిస్తాను, ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మీరు కూడా. అండ్ అలాగే ఇది కూడా ఫిజియోథెరపీ సంబంధించి కాలేజ్ వైజ్ ఫీజు డీటెయిల్స్ పక్కన చూస్తారు కదా, ఇదే మనకి ఫీజు అన్నమాట. కన్వీనర్ ఫీజు మనం కట్టాల్సింది. అండ్ అలాగే మీరు కూడా కొంచెం అయితే కట్టాలి. మెయిన్గా మనకి జగనన్న విద్యాదీవెన వసతి దీవెన వస్తుంది కదా, దాంట్లో కట్ అయితే చేసుకుంటారు. అండ్ అలాగే ఇది కూడా ఫిజియోథెరపీ ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. ఇదైతే హోమియోపతి అన్నమాట. అండ్ అలాగే ఎంఎల్టీ, ఎవరైతే ఎంఎల్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ ఫీజ్ స్ట్రక్చర్ కూడా 2023 నుంచి 2026 వరకు సేమ్ ఇదే ఫీజు వాటికైతే కంటిన్యూ అయితే అవుతూ ఉంటుంది. ఎంఎల్టీ వాళ్ళు కూడా సేమ్ ఆ పీడిఎఫ్లో చూస్తున్నారు కదా, కాలేజ్ పేరు, ప్రోగ్రామ్, ఇక్కడ బీఎస్సీ ఎంఎల్టీ, కన్వీనర్ ఫీజు సేమ్ మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. అండ్ అలాగే దీంట్లోనే ఆప్టోమెట్రీ, న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, పర్ఫ్యూజన్ టెక్నాలజీ, రెస్పిరేటరీ, రీనల్ డయాలసిస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. దీంట్లోనే వీడియో స్కిప్ చేయద్దు, అసలు లాస్ట్లో చూపిస్తాను మీకు కోర్స్ వారీగా ఎలా చూసుకోవాలి, ఇది కూడా చెప్తాను. చూస్తున్నారు కదా, ఇది కాలేజ్ వారీగా కోర్స్ ఫీజ్ డీటెయిల్స్. డిప్లొమా ఇది నర్సింగ్, ఇక్కడతో ఒక జీవో అయితే మనకు కంప్లీట్ అయితే కావడం జరిగింది. తర్వాత ఇంకో జీవో అనమాట. సెకండ్ జీవో బీఎస్సీ రీనల్ డయాలసిస్ మనకి 19,000. ఇది కాలేజ్ వైజ్ కోర్స్ అండ్ అలాగే కన్వీనర్ ఫీజ్. కాలేజ్ కోడ్ కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. ఇది సెకండ్ జీవో, ఇలా చూపించాను కదా, దాంట్లోనే సెకండ్ జీవో. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి మీరు కూడా. ఎంఎస్సీ నర్సింగ్ ఇది కూడా ఉంది. ఇక్కడతో 2 జీవోలు అయితే మనకు కంప్లీట్ అయితే కావడం జరిగింది. తర్వాత 171 విషయానికి అయితే వద్దాం. సో మీరు కూడా ఇలా సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే మీరు అనుకున్న కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది 3వ జీవో 171ది. నర్సింగ్ కింద ఇక్కడ 3 కాలేజీలు ఉన్నాయి ఫిజియోథెరపీ: కేఎంఆర్, ఎంఎస్ఎస్ఆర్, అమృత కాలేజ్, పెందుర్తి. ఈ 3 ఫీజు వచ్చేసరికి 19,000 అన్నమాట, 3 కాలేజీలు. సో థర్డ్ జీవోలో కూడా బీపీటీ తక్కువ ఉన్నాయి. తర్వాత 179 జీవో విషయానికి అయితే వద్దాం.
సో మీరు కూడా ఇలా ఈజీగా చెక్ చేసుకోండి. అండ్ అలాగే దీంట్లో ఒకసారి గమనిస్తే బీపీటీ ఈ ఓన్లీ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ జీవో అయితే అక్కర్లేదు. 170 మొత్తం 179 జీవో అయితే మొత్తం నర్సింగ్ వాళ్ళకైతే ఉన్నాయన్నమాట. ఇదైతే మనకి పారామెడికల్ బీపీటీ ఎంఎల్టీ వాళ్ళకైతే అక్కర్లేదు. తర్వాత పీడిఎఫ్ అయితే చూద్దాం, 180 పీడిఎఫ్. దీంట్లో మనకు ఒకసారి చూస్తున్నారు కదా, మనకి బీపీటీ వినాయక వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఫిజియోథెరపీ మనకి ఇక్కడ 19,000 అన్నమాట. ఈ విధంగా అయితే ఉందో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్లో కూడా ఒక కాలేజ్ ఉంది నర్సింగ్ది. అండ్ అలాగే తర్వాత జీవో మనకి 184 జీవోలో మనకి టోటల్ 6 పేజీలో ఇక్కడ బీపీటీ ఫీజు రాజమండ్రి సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి 19,000. అండ్ అలాగే ఎంపీటీ అక్కర్లేదు మనకి. ఎంఎల్టీ ఎవరైతే ఉన్నారో గుంటకల్లో ఉంది 19,000 బీఎస్సీ ఎంఎల్టీ అంతే. దీంట్లో బీపీటీ ఒక కాలేజ్, ఎంఎల్టీ ఒక కాలేజ్ అయితే ఉంది. తర్వాత 185 పీడిఎఫ్కి అయితే వెళ్దాం. ఓన్లీ దీంట్లో మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి బీపీటీ రాఘవ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కాకినాడలో 19,000, ఎంఎల్టీ 19,000 అవుతుంది. మిగతా మనకి నర్సింగ్ అయితే ఉన్నాయి. ఇది కూడా 19,000 అన్నమాట. గుంటూరు కాలేజ్, గుంటూరులో ఉంది వెంకటేశ్వర కాలేజు. మనకి కౌన్సిలింగ్ టైంలో కూడా వెబ్ ఆప్షన్ వచ్చే ముందు మ్యాక్సిమం వాళ్ళు కూడా రిలీజ్ అయితే చేస్తారు. రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్స్ లేవు కాబట్టి మీకు అయితే చెప్తాను. అండ్ అలాగే విజయనగరం కాలేజ్ ఉంది కదా ఎంఎల్టీ 19,000. సో ఈ పీడిఎఫ్ కూడా లేదు. 186 జీవోలో ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది, బీపీటీ కాలేజ్ గురించి చెప్పారు. మిగతా అన్ని నర్సింగే. దీంట్లో కూడా ఓన్లీ డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మనకి నవజీవన్ కాలేజ్ ఆఫ్ ఎంఎల్టీ కడపలో అయితే ఉంది. ఎంఎల్టీ బీఎస్సీ ఎంఎల్టీ 19,000. ఓన్లీ ఒక కాలేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే 203 మనకి ఈ జీవో ఒకసారి చూసుకున్నట్టయితే డేట్స్ అయితే ఇచ్చారు. తర్వాత బీపీటీ కాలేజ్ మనకి చూస్తున్నారు కదా విశాఖపట్నంలో అయితే ఉంది 19,000 అన్నమాట ఫీజు అయితే. అండ్ అలాగే 204 జీవో చూద్దాం ఒకసారి. దీంట్లో మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. 205 జీవో ఒకసారి చూద్దాం. 205లో మనకి బీపీటీ వాళ్ళు కూడా ఎక్కువైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్గా 19,000. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా చూసుకోండి. ఇక్కడ అనస్థీషియా టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, సో ఇవన్నీ మనకైతే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇక్కడ నర్సరావుపేట బీపీటీ 19,000, కాకినాడ ఎంఎస్సి ఇది అక్కర్లేదు. అర్చన కాలేజ్ రాయచోటి మనకి 19,000 బిఎస్ఎంఎల్టీ ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి 836 ఈజీ ఒకసారి చూద్దాం. ఇది కూడా మనకి ఓన్లీ నర్సింగ్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ ఇది మనకి బీపీటీ ఎంఎల్టీ పారామెడికల్ కోర్సు సంబంధించి వాళ్ళు ఫీజు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ జీవోలో మనకి కొన్ని కాలేజీలు అయితే ఉన్నాయి. మీకు చూపించాను కదా, అందుకే ఒకసారి జియో వైస్ చూపించాను. ఇంకా మనకి అప్డేట్ వచ్చిన ఇంకా కన్ఫర్మ్ మనకి నర్సింగ్ వాళ్ళకి సంబంధించి ఎలా రిలీజ్ చేస్తారో అలాగే మనకి వచ్చిన మీకు వెంటనే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అప్డేట్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తాను. సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అనుకున్న కాలేజీలు ఉన్నాయి లేవా, ఉంటే ఎంత ఫీజు ఉంది, కన్వీనర్ ఫీజు ఎంత, సో ఇలా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం మనకి కన్వీనర్ ఫీజు అంత ఉన్నా జగనన్న విద్యాదీవెన వసతి అయితే పడుతుంది. మీరు కూడా కొంచెమే కట్టాలి, టెన్షన్ కూడా పడవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వస్తుందో తప్పకుండా మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.